ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం లేదంటండి. పాపం ఒక జన సైనికుడి బాధ వర్ణాతీతం. అసలు ఆయన మాట్లాడిన మాటలు వింటే ఏంటి మా జన సైనికుల పరిస్థితి, మమ్మల్ని గాలి కుదిలేశారు కాబట్టి ఎవరైనా నోరు తెరిచి గట్టిగా మాట్లాడితే వాళ్ళకేమో రాజీనామా లెటర్లు అని చెప్పేసి సంతకాలు తీసుకోవడం, వాళ్ళ పార్టీ నుంచి బయటకు గెంటేయడం ఇలా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి పార్టీని ఇలా వదిలేశారు, మమ్మల్ని ఇలా వదిలేశారు, టీడీపీ అసలు మమ్మల్ని ఆఫీసులోకి ఎంట్రన్సే లేదంటున్నారు మాకు. అంతేకాదు ఎందుకని మీరు స్పందించడం లేదు, చాలా అంటే టీడీపీకి ఉపయోగపడిన విషయాల్లో మాత్రం బాగా స్పందిస్తున్నారు. మన విషయాలకు వచ్చేసరికి పార్టీలో ఏదైనా అంతర్గత విషయాలకు వచ్చేసరికి మీరు ఎందుకని స్పందించడం లేదు, మీ వైఖరి మాకు నచ్చడం లేదు. కాబట్టి టీడీపీ కావాలనే కిందకు తొక్కేస్తుంది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో ఏ 50 సీట్లు అడుగుతామనో ఏ 60 సీట్లు అడుగుతామనో భయమేసి మరికొంత తొక్కేస్తుంది. కాబట్టి మా బాధ అర్థం చేసుకోండి. కాబట్టి జన సైనికులు అందరూ కూడా ఆలోచించి తిరగబడాల్సిన టైం వచ్చింది అని ఒక జన సైనికుడు తన బాధనే ఒక వీడియో ద్వారా వెలగెక్కాడు. ఆ వీడియోని నేను ఇప్పుడు పెడతా ఖచ్చితంగా. ఆ వీడియో మీరు చూడండి. ఆయన ఏం మాట్లాడాడో మొత్తం విన్న తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేసి చెప్తాను. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, వాస్తవం ఏంటనేది ప్రజలకు తెలుస్తుంది. మీరు లైక్ చేయండి, మీ బాధ్యత. అంతేకాదు నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి జన సైనికుడు మాటలు నేను చెప్పడం కాదు, కానీ అతని ఆవేదన ఏంటో నేను ఇక వీడియో ఇది కట్ చేసి అది పెడతాను, ఒక్కసారి చూడండి. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసలు సమస్యలకు స్పందిస్తారా లేదా? జనసేన పార్టీని కూటమిగా మార్చిన తర్వాత, కూటమి పార్టీలో కలిసిన తర్వాత ఆయన తెలుగుదేశాన్ని విమర్శిస్తే మేమంతా తెలుగుదేశాన్ని విమర్శించాం సోషల్ మీడియాలో. ఇప్పుడు ఆయన పై లెవెల్లో గెలిచారు, కానీ తెలుగుదేశం కార్యకర్తలు మాతో కలిసి నడుస్తున్నారా లేదా అనేది ఎవరూ రివ్యూ చేయట్లే. పార్టీ ఆఫీస్లో జన సైనికులకి ఎంట్రన్స్ లేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. మన అధినాయకుడు సమస్యలపై స్పందించడు. వినోద కోటా గారి విషయంలో సమస్యలపై స్పందించరు. ఆవిడ రాజకీయ జీవితం దెబ్బతిన్నా స్పందించరు. ఆవిడ బెడ్రూమ్లో సీసీ కెమెరా పెడితే అది పర్సనల్ అంటారు. కొట్టే కావ్య స్పందించరు. ఆకుల వనద స్పందించరు. అయ్యప్ప కోటిపల్లి స్పందించరు. ఒక తెలుగుదేశం నాయకుడు ప్లాన్ ప్రకారం జనసేన నాయకుడికి ఫోన్ చేసి దేవినేని ఉమా గారు ఆ వీడియో రిలీజ్ చేసి జనసేన ఎమ్మెల్యేని బ్లేమ్ చేస్తే పార్టీకి అది ఎంత డ్యామేజ్ అండి. దాని గురించి కూడా ఎవరు స్పందించరు. మేమంతా రూపాయి కూడా ఆశించలేదు, పార్టీలో గుర్తింపు కోరుకోలేదు, పదవులు కోరుకోలేదు. మేము ఎందుకు పనిచేసామండి? మా ఉద్యోగాలకు రిస్క్ అని తెలిసినా సరే మేము సోషల్ మీడియాలో పోరాడాం. ఎందుకు పోరాడాం? సమాజానికి మంచి జరుగుద్దని. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మంచి జరుగుద్దని కాదు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకోసం మిమ్మల్ని నమ్మి మీరు చేసిన రిక్వెస్ట్ని మన్నించి పెద్దన్న పాత్ర పోషించమన్నారు. కులభావంతో మీకు ఓటేయమన్నారు. మేము వేసాం. ఏం చేశారు? ఈరోజు మీరు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టారు. ఏం చేస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ నాయుడు గారికి సీఎం చేసే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి ఏం చేస్తున్నారు. మీ వైఖరి వల్ల జనసేనకు మద్దతు ఇచ్చిన వర్గాలు, జనసేనకు పనిచేసిన మాలాంటి జన సైనికులు చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా ఫీల్ అవుతున్నాం. మీరు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, మేము లెటర్లు ఇచ్చేస్తాం, సస్పెండ్ చేసేస్తాం అంటే ఎవరు భయపడరు. ఇక్కడ పార్టీ అనేది మీ వైఖరి, మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. మాకు పోరాటం కొత్త ఏం కాదు. అర్థమైందండి? మేము రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకునే అవసరం లేదు మాకు. మేము ఈ సమాజానికి మంచి జరుగుద్ది మీ ద్వారా అని నమ్మి మేము మీతో పయనించాం. కానీ ఇక్కడ మీరు దేనికి స్పందించకపోవటం, దేని గురించి పట్టించుకోకపోవటం, అసలు ఇది ఒక ప్లాన్ ప్రకారం పార్టీని మర్డర్ చేస్తున్నట్టు ఉంది. ఇది జనసేన పార్టీని ఒక ప్లాన్ ప్రకారం జనసేన పార్టీని తగ్గిస్తున్నారు మీరు పవర్ని. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఒక 50 సీట్లు 100 సీట్లు అడుగుతారేమో, మళ్ళీ ఇవ్వాలేమోనని తెలుగుదేశం పార్టీ మన జనసేన పార్టీని తగ్గిస్తుంది. అది తెలుసుకోండి ఫస్ట్. జన సైనికులందరూ కూడా ఎవరైనా సరే ఇప్పుడు మన వాయిస్ వినిపించే టైం వచ్చింది. నిన్నగాక మన కందుకూరులో సంఘటన చూసాం, ఇప్పుడు మంగళగిరిలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ స్టేట్లో ఏం జరుగుతుంది దీన్ని ఆయన స్పందించరు. కనీసం బాధితులను పిలిపించి మాట్లాడాలి కదా. డిప్యూటీ సీఎం గారు బాధ్యతను పిలిపించి మాట్లాడాలి కదా. మీకు హోదా ఉంది, మీరు పవర్లో ఉన్నాం మనం, మీరు డిప్యూటీ సీఎం అయ్యారు. వాట్ ఈస్ ద యూజ్ అండి? వాట్ ఫర్ యువర్ అండి?
మేమంతా అడుగుతున్నాం. లేదు సార్, ఇట్స్ వెరీ 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 క్రిటికల్ కండిషన్లో ఉంది జనసేన పరిస్థితి. ఇది ఫంక్షనింగ్ స్టైల్ కరెక్ట్ కాదు. మీ వెనకున్న వాళ్ళు మైకిల్ మోసే హరిప్రసాద్ మండలికి వెళ్ళిపోయాడు. ఆడవాడు అజయ్ కుమార్, ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీరిగ్గా వచ్చాడు. ఆయనకు పోస్ట్ ఇచ్చారు మీరు, నామినేటెడ్ పోస్టు. ఆయన నెల్లూరు జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ అందరినీ కూడా పార్టీని తరివేసే పరిస్థితిలో ఉన్నాడు. స్టేట్ మొత్తం మీద పార్టీలో పనిచేసిన కార్యకర్తలను తరివేయడానికి టీంను పెట్టినట్టు ఉందండి మీ వైఖరి. తెలుసుకోకపోతే జనసేన పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఇది మేము చాలా బాధపడుతూ చెప్తున్నాం. ఎందుకంటే మాకు పార్టీ వల్ల మాకు వచ్చే లాభం ఏం లేదు. అర్థమైందండి. మా ఉద్యోగాలు మాకున్నాయి, మా జీతాలు మాకున్నాయి. ఉద్యోగాలు రిస్క్ చేసి మేము పార్టీ కోసం. విన్నారు కదండి, ఒక జన సైనికుడు ఆయన ఒక్కడ బాటే కాదది, ఆయన ఒక్కడ బాధే కాదది. జన సైనికుల్లో చాలా మంది చాలా చోట్ల తాపులు తింటున్నారు, తన్నులు తింటున్నారు. ఏంటి చాలా మటుకి అసలు ఎంత మానసిక క్షోభ అనిపిస్తున్నారో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఫస్ట్ బీజేపీ అన్నారు, తర్వాత టీడీపీ అన్నారు, టీడీపీ కాదు మళ్ళీ బీజేపీ అన్నారు, బీజేపీ కాదు మళ్ళీ టీడీపీ అన్నారు. కాబట్టి ఎన్ని కష్టాలు పడినా జన సైనికులు కింద స్థాయిలో జన సైనికులు కష్టపడతానే ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాధ వర్ణాతీతం. వాళ్ళ బాధ అసలు వాళ్ళని వాదార్చేవాడే లేరు నన్ను అడిగితే కనుక. కానీ అందుకు తోడు ఏదైనా బాధ కలిగిందిరా మనసులోని బాధ చెప్పుకుందామంటే పైకి చెప్పుకునేవారు నోరులోకెత్తారు. అసలు జన సైనికుల మాట ఏంటి, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదు మాకు అని చెప్తున్నారు. అలా బొలిశెట్టి సత్యనారాయణ శ్రీనివాస్ తాడేపల్లిగూడ ఎమ్మెల్యే, ఆయన కూడా సేమ్ ఇదే విషయం. కానీ ఆయన మాట్లాడదామంటే మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదన్నాడు కరాగైన. కానీ జనసేనలో ఫ్రీడమ్గా మాట్లాడే స్వేచ్ఛ అందరికీ లేదు. ఒకవేళ ఉండి మాట్లాడితే కనుక పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవటమే. అలా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అన్నిటికీ తానా తందానా అనేవాళ్ళు అయితే కనుక అక్కడ ఉండగలరు. అంతకు మించి ఎదురించి ఇలా పెట్టి మాట్లాడతామంటే కుదరదు, బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇదే జనసేనలో జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియాలని ఈ జన సైనికుడు ఆవేదన అంతా కూడా. కానీ మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.